మీకు తెలుసా ఇది మన ప్రాణాలు కాపాడే పసుపు గురించి? ఆగండి, పసుపు అనగానే వెళ్ళిపోకండి. మన ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. వేల సంవత్సరాల నుంచే మన పూర్వీకులు మనకు పసుపు గురించి, పసుపు విలువ గురించి చెప్పారు. ఏమని చెప్పారో తెలుసా? ఏమని చెప్పారంటే, పసుపు వంటల కోసం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి, సౌందర్యానికి, పూజలకు కూడా వాడమని చెప్పారు. నీకు తెలిసిందే కదా कि हल्दी के अंदर कुछ ऐसे तत्व होते हैं जो हमारे जीवन को ठीक रख सकते हैं, हमारे जीवन के लिए लाभकारी हो सकता है। तो उसको औषधि के रूप में अलग से टैबलेट और कैप्सूल नहीं बनाया गया खिलाने के लिए। వేల సంవత్సరాల నుండి చూస్తే పసుపు అనేది మన జీవితంలో కలిసి ఉంది. పసుపు మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనకు జలుబు వచ్చినప్పుడు పసుపు పాలలో కలుపుకొని తాగమనేవారు. అది మనందరికీ తెలిసిందే. కానీ మీరు ఎంతమంది చేస్తున్నారు? పసుపు కలిపిన పాలు తాగుతుంటారు కొంతమంది. ఇది ప్రాచీన కాలం నుండి శాస్త్రంగా పాటించారు, అని నిరూపించారు కూడా. పసుపు అనేది కేవలం మెడిసినే కాదు, మన వంటలకు, ముఖ్యంగా భారతదేశపు వంటలకు మంచి రంగుని, రుచిని, పరిమళాన్ని అందిస్తుంది. ఇది కూడా మీకు తెలిసిందే. మీకు తెలుసా, పసుపు సౌందర్య రహస్యం కూడా. చర్మాన్ని శుభ్రపరచడంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. ఎంగేజ్లో ఉన్నప్పుడు మనకు వచ్చే మొటిమలకు, మచ్చలకు, ఇతర చర్మ సమస్యలకు కూడా ఉపయోగించేవారు. ముఖ్యంగా మన స్త్రీలు చాలా కార్యక్రమాలలో ఉపయోగించేవారు. ఇప్పుడు ఎంతమంది ఉపయోగిస్తున్నారు? ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ అని. అంటే ఆడవాళ్ళు, ముత్తైదు లేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా స్నానం చేసేటప్పుడు ముఖానికి పసుపు రాచుకోవాలి అని. ఇలా రాచుకున్నట్టయితే వారికి చాలా అందంగా ఉండడంతో పాటుగా ఆరోగ్యం కూడా ఉంటారు. మన అక్క చెల్లెలు మెచ్యూర్ అయినప్పుడు పసుపుని చిన్న చిన్న ఉండలుగా కట్టి మన అమ్మ వాళ్ళు తినిపించేవారు. ఎందుకలా తినిపించేవాళ్ళో తెలుసా? ఏ స్త్రీకి కూడా గర్భసంచికి సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండడానికి. పూర్వం రోజుల్లో అయితే పసుపుని ముద్ద చేసేసి ఆ పసుపు ముద్దలు మింగిచ్చేవారండి. పొట్టలో పాములున్నా, పురుగులున్నా చంపటానికి, పొట్టా ప్రేగుల్లో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాలను తొలగించడానికి పసుపు ముద్దలు అట్లా మందులాగా మింగటం, పవర్ఫుల్ యాంటీబయాటిక్ లాగా ఆ రోజుల్లో పసుపు హెల్ప్ చేసేది, యాంటీబయాటిక్ లేని రోజుల్లో. ఎక్కువగా మన స్త్రీలు బ్యాక్టీరియా రాకుండా ఉండడానికి, వాళ్ళ కుటుంబానికి సోకకుండా ఉండడానికి గుమ్మానికి పసుపు రాసేవాళ్ళు. ఇంకా వాళ్ళు మొహానికి, చర్మానికి పసుపు పూసుకునేవాళ్ళు. ఎందుకంటే ఎలర్జీలు రాకుండా, వాళ్ళ చర్మం సౌందర్యంగా కనపడడానికి. మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారు? పసుపు రోజు రాచుకోవడం వల్ల జరిగేది ఏమిటి అంటే, అవాంఛిత రోమాలు ఉండవు. అంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి కొన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రతిరోజు పసుపు రాచుకుని స్నానం చేసేటటువంటి వాళ్ళకి ఉండదు అని మనకు పెద్దవాళ్ళు చెప్పేటటువంటి మాట. ఈ అంశాన్ని ఆయుర్వేదం కూడా అంగీకరించింది. మన అందరం చిన్నప్పటి నుండి చేస్తూ వచ్చే పని ఏంటంటే, మనకి ఎక్కడ దెబ్బలు తాకితే పసుపు పూసుకునే వాళ్ళం. ఎందుకు అలా పూసుకునే వాళ్ళం? ఎందుకంటే తగిలిన దెబ్బలు ఎటువంటి బ్యాక్టీరియా సోకకుండా యాంటీబయాటిక్లా పనిచేసి మనకు దెబ్బలు త్వరగా మానడానికి. పసుపుని ఈ పేస్ట్ రూపంలో వాడాలి. అంటే ఏమిటి? కొంచెం పసుపు తీసుకొని, పసుపు పొడిని దానికి నీళ్లు కలిపి ఒక మలాంలాగా తయారు చేయాలి. దీన్ని పై పూతగా వాడాలి. ఇలాగా పుండ్ల మీద, గాయాల మీద వాడితే ఇది వాపు తగ్గిస్తుంది, అలాగే నొప్పిని తగ్గిస్తుంది. వాటికి మించి ఇది ఆ గాయాన్ని త్వరగా మానేలా చేస్తుంది. మనకి పసుపు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మరి అన్ని బెనిఫిట్స్ ఉన్న పసుపుని మనకి ఎవరిచ్చారో చెప్పండి? మనం రోజు పూజించి కోరికలు కోరుకునే భగవంతుడే కదా. దేవుడు మనకు అందించిన వేదాల్లోనూ చెప్పాడు, అండ్ మన పూర్వీకులు కూడా పాటించారు. యజ్ఞాలు, యాగాలు, పూజలు, వివాహాలు, మరెన్నో శుభకార్యాలు కూడా చేశారు. అవన్నింటిలో పసుపుని అత్యంత పవిత్రమైనదిగా పరిగణించారు. అది మన సంప్రదాయం అని కూడా చెప్పారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా చూస్తే పసుపు మన శరీరానికి, మనస్సుకి శుభ్రతనిచ్చే శక్తిని కలిగి ఉంది. పసుపు భారతీయ సంప్రదాయంలో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. పసుపు లేని శుభకార్యాన్ని మనం ఊహించుకోలేము. అసలు పసుపు లేని ఇంటిని ఊహించుకోలేము. మరి అలాంటి పసుపు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండటం వల్లే మన ఋషులు వీటన్నిటినీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే గ్రహించి మానవాళ్ళందరికీ ఆ అద్భుతమైన ఔషధ గుణాలని పసుపు ద్వారా పొందితే బాగుంటుందని ఇట్లా అన్ని రూపాల్లో పసుపుని మనకి వాడకం నేర్పించారు. మనం ఏం చేస్తున్నాం? పూజకు వాడే పసుపు ఒకటి, తినడానికి వాడే పసుపు ఒకటి అన్నట్టుగా యూజ్ చేస్తున్నాం. అంటే మనం పూజకు వాడే పసుపు కల్తీ జరుగుతున్నట్ట,
తినడానికి వాడే పసుపు కల్తీ జరుగుతున్నట్ట, లేదా రెండూ కల్తీ జరుగుతున్నట్ట? ఆలోచించండి. ఈ పసుపుకి అనేక రకాల పేర్లున్నాయి. ఉపయోగాలను బట్టి ఈ పేర్లనే ఉంటాయి. చూడండి, హరిద్ర అనే పేరు పసుపుకుంది. హరిద్ర అంటే ఏంటంటే మంచి రంగునిచ్చేది అని. అలాగే కాంచని అని మరొక మంచి పేరుంది. అంటే ఏమిటి? కాంచనం అంటే ఏంటి? బంగారం. అంటే మంచి బంగారం లాంటి వన్నెని శరీరానికి ఇస్తుంది అని. మనం ఇళ్లల్లో వాడుకునేది, అలాగే మెడిసిన్ పరంగా వాడేది, అలాగే దేవుడికి శుభకార్యాలలో వాడేది. ఇది సాధారణంగా వాడేటువంటి పసుపు. ఒకసారి మనం చూసినట్టయితే మన తాతలున్నంత దృఢంగా బలంగా గట్టిగా మన తండ్రులు లేరు. మన తండ్రులు ఉన్నంత దృఢంగా బలంగా గట్టిగా మనం లేము. ఇంకా మనకి ఈ కాలంలో పిల్లలు పుట్టడమే కష్టమైపోతుంది కొన్ని కారణాల వల్ల. ఇంకా పుట్టిన వాళ్ళైతే ఆరోగ్య ఇబ్బందుల బారిన పడి పెరుగుతున్నారు. ఇంకా దృఢంగా బలంగా అవ్వట్లే. ఇప్పుడున్న యువతను పరిగణనలోకి తీసుకుంటే అబ్బాయిలకేమో ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు, అమ్మాయిలకేమో గర్భసంచి బలంగా లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు, గర్భసంచిలో నీటి బుడగలు రావడం లాంటివి. ఒకవేళ అంతా బానే ఉంది అనుకున్నా అబార్షన్లు అవ్వడం. నేను విన్నవే ఎన్నుంటే తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో. దీనిని బట్టి చూస్తే తినే పసుపులోనే కల్తీ జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పటి వాళ్ళైతే పసుపు ఉండలుగా చేసుకొని తిన్నా, ఒంటికి పూసుకున్నా ఎలర్జీస్ వస్తున్నాయని చెప్పేసి దూరంగా పెడుతున్నారు. మనకి ఎప్పుడు పాదాలు నేల మీద పెట్టి నడిచే అలవాటు ఉన్నప్పుడు తడిలో నడిచినా, బురదలో నడిచినా, పొలాలకు వెళ్ళినా, మట్టి తగిలినా ఆ కాలి వేళ్ల మధ్యన ఏవైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశం ఉంది గనక పాదాలకి పసుపు రాచుకుంటూ ఉండడం ఒక పద్ధతిగా. ఇది ఆరోగ్యం అంటే ఎవరూ చేయరు, ఇది ఆచారం అంటే చేస్తారు. అందుకని దీన్ని ఒక ఆచారంగా పెట్టి అందరూ అమలు చెయ్యండి అని మనకి చెప్పడం జరిగింది. పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆహారంలో స్వీకరించాలి. శరీరానికి కూడా అన్ని రకాల ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చినా పోగొడుతూ ఉంటుంది. కోలన్ క్యాన్సర్ లాంటివి రానియదు. రుచిగా ఉండడం ఉంటుంది. ఆహారంలో కనుక ఉన్నట్టయితే రుచిగా ఉండడంతో పాటు పొరపాటున ఎక్కడన్నా ఏదైనా కాస్త పాడైనటువంటిది ఏదన్నా మనం వండే పదార్థంలో గనక ఉన్నట్టయితే దాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అనేక రకాలైనటువంటి మేలు కలిగించే లక్షణం పసుపుకు ఉంది గనక ఈ ఔషధాన్ని ఒక ప్రాచీనమైనటువంటి పద్ధతిని పెద్దలు మనకు అందించినటువంటి విధంగాను స్వీకరిస్తున్నాం. ఏదైనా సరే పెద్దవాళ్ళు చెప్తే ఒకసారి ఆలోచిద్దాం. మనకి పసుపిచ్చిన దేవతలకైతే ఎలాంటి పసుపుతో పూజ చేస్తున్నామో చూడకుండా ఏది రేట్ తక్కువ ఉంటే చూసి అది కొని తెచ్చి పూజ చేస్తున్నాం. సరే, మనం కొంటున్నాం, కానీ ఒక్కసారైనా ఆలోచిస్తున్నామా మన దేవతలకి ఏమిస్తున్నామో? దేవుడు మన గురించి ఆలోచించి మనం బాగుండాలని మనకి ఇంత మంచి పసుపిస్తే మనం దేవుళ్ళకు మాత్రం ఏమవుతుందిలే విగ్రహమే కదా అంటూ పూజిస్తున్నాం. పూజల్లో కూడా, గుళ్ళో కూడా పసుపు ఎందుకు వాడమన్నారో తెలుసా? గుళ్ళకి ఎక్కడెక్కడ నుంచో జనాలు వస్తారు. కొంతమంది ఏమో దేవుని దర్శించుకుందామని వస్తారు, కొంతమంది ఏమో మా వ్యాపారం ఉద్యోగం బాగుండాలని వస్తారు, కొంతమంది ఏమో మాకు ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి వస్తారు. వాళ్ళందరూ ప్రయాణాల్లో ఎంతో మందిని కలుస్తారు, ఎన్నెన్నో దాటుతారు, తెలిసి తెలియక ఎక్కడెక్కడో స్పర్శిస్తారు. అందరూ పూజలకి గుళ్ళోకి ఒకే చోటికి చేరుతారు. మరి ఒకరి నుంచి ఒకరికి ఎటువంటి బ్యాక్టీరియాలు గాని, వైరస్లు గాని, వ్యాధులు గాని సోకవంటారా? అవి సోకకుండా ఉండడానికే కదా ఇంత మంచి పసుపుని వాడమని చెప్పారు. ఇంకొక విషయం, ఎవరైనా మరణించిన తర్వాత కూడా పసుపు లేనిదే ఏ పని జరగదు. ఎందుకంటే రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటువ్యాధులు రాకుండా నివారిస్తూ కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా కాపాడుతుంది. ప్రతి పనిలోనూ మనం అందరం బాగుండాలని కోరుతూ ఈ పద్ధతులు పెట్టారు. ఎవరు? ఆ దేవుడు. మరి అలాంటి భగవంతునికి మనము పసుపుని కల్తీ చేసిద్దామా, లేదా మన భూమాత ఎలా అందించిందో మనకు అలా స్వచ్ఛంగా అందిద్దామా? మీరే నిర్ణయించండి. మీరు కుదిరినంత వరకు కల్తీ లేని పసుపుని వాడండి. కుదిరితే మంచి పసుపు కొమ్ములను చూసి అవి పట్టించుకోండి. లేదా మీకు కుదరలేని పక్షంలో ఏదైనా కంపెనీ కల్తీ లేని పసుపుని మీకు అందిస్తుంటే అది ఒకసారి కొని అది కల్తీ ఉందా లేదా పరిశీలించండి. మరి సైంటిఫిక్గా అసలు ఏమేమి ఉంటాయి పసుపులో, అసలు ఎందుకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి పసుపులో అని ఆలోచిస్తే ఇందులో మెయిన్ కెమికల్ కాంపౌండ్ పసుపులో మాత్రం స్పెషల్గా ఉండేది కర్క్యూమిన్. ఈ కర్క్యూమిన్ అనే పవర్ఫుల్ కెమికల్ కాంపౌండ్, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట. ఇది 3 to 5% ఉంటుంది. ఒరిజినల్ క్వాలిటీ, మంచి క్వాలిటీ పసుపు తెస్తుంది. నేను తెలుసుకునేది ఏంటంటే చాలా వరకు వడ్ల పొట్టుని, నూకల పిండిని, ఇంకా కలర్ని, కెమికల్స్ని కలిపి కల్తీ చేస్తున్నారని.
మీరు మార్కెట్ వెళ్ళి పసుపు కొనేటప్పుడు ఒకవైపు చాలా మంచి రంగు ఉన్న పసుపు, ఇంకోవైపు కొంచెం డల్గా ఉన్న పసుపు కనబడింది అనుకోండి, మీరు ఏ పసుపుని కొంటారు? ఆబ్వియస్లీ ఏదైతే మంచి కలర్ ఉందో ఆ పసుపునే కదా మనం కొంటాం. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో ఒక రకమైన పసుపు మెరిసిపోతున్నట్టయితే ఇంకో రకమైన పసుపు ఎందుకు డల్గా ఉందని చెప్పి? కొంతమంది ఈ కలర్ డిఫరెన్స్ మనం ఎలా కంక్లూడ్ అవుతాం అంటే వీటిలో క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. ఈ పసుపు బాగున్నది, మనకు చూడడానికి బాగా కనబడుతుంది కాబట్టి ఇది మంచి క్వాలిటీ పసుపు అయి ఉంటుంది, ఇది కొంచెం చెడ్డ క్వాలిటీ పసుపు అయి ఉంటుంది, అందుకని డల్గా ఉన్నది అనుకుంటాం కదా. ఈ కలర్తోనే మనల్ని యాక్చువల్లీ మోసం చేస్తున్నారు. ఈ మెరిసిపోయే పసుపు వెనకాల ఒక డార్క్ సీక్రెటే ఉన్నది. ఈ పసుపు ఏదైతే చాలా మంచి కలర్లో ఉంటుంది, కానీ దీనికి ఇంకొంచెం కలర్ యాడ్ చేసి అమ్మినట్టయితే చాలా మంది కస్టమర్లు అట్రాక్ట్ అవుతున్నారని చెప్పి కల్తీదారులు క్లియర్లీ అర్థమైపోయింది. వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఢిల్లీ పోలీస్ రీసెంట్ గా జరిపిన రైడ్స్ లో కూడా 2 ఫ్యాక్టరీస్ లోని వాళ్ళు చాలా హై లెవెల్ ఆఫ్ అడల్ట్రేషన్ స్పైసెస్ అయితే పట్టుకున్నారు. అండ్ ఈవెన్ చాలా రీసెంట్ 2023 ఏప్రిల్ మేలోని గుజరాత్ లో జరిపిన రైడ్స్ లోని దాదాపు 64 టన్నుల కల్తీ స్పైసెస్ ఏవైతే వాటిని సీజ్ చేశారు. ఇలా స్పైసెస్ ని కల్తీ చేసేటప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారంటే రంగును పెంచడం గురించి కానీ, లేకపోతే కొన్నిసార్లు వెయిట్ ని పెంచడానికి కానీ, లేదా వాళ్ళ కాస్టింగ్ తగ్గించుకోవడానికి ఓనర్స్ అది ఇది అని కాదు, లెడ్ మాత్రమే కాకుండా చాలా వాటిని స్పైసెస్ లో అయితే కలిపేస్తున్నారు. పేపర్ లో పొట్టు అండ్ అలాగే ఇండస్ట్రీలో వాడే గంజి పౌడర్ ని, సింథటిక్ డైస్ ని అన్నిటిని కూడా ఈ పసుపు, కారం ఇలాంటి మసాలాలు అయితే కలిపి అమ్మేస్తున్నారు. అండ్ మన దేశం విషయంకి వచ్చేసరికి ప్రపంచంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్పైసెస్ ఎక్స్పోర్టర్ కదా. అలాంటి మన దేశంలోనే ఇంత లెవెల్ ఆఫ్ కల్తీ జరగడం, దాని గురించి మనకు అసలు అవగాహన లేకపోవడం అన్నది చాలా బాధాకరం. మీకు ఒక విషయం చెప్పాలి. నేను గానగాపూర్ వెళ్ళాను. అక్కడ 7 రోజులు ఉండి పారాయణ చేసుకున్నాను. అక్కడి నుంచి కొల్హాపూర్ వెళ్ళాను అనమాట. అక్కడ నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు మన సంప్రదాయంలో నదిని పూజించి స్నానం చేస్తాం. సో పసుపు కుంకుమ నదిలో కలపడానికి చూస్తే అక్కడ నాకు 2 కలర్ ప్యాకెట్ ఇచ్చారు. ఒకటి రెడ్ కలర్, ఒకటి ఎల్లో కలర్. ఇదేంటి ఇలా ఇచ్చారు అని చెప్పి స్నానం చేసి అక్కడ నుంచి అమ్మని దర్శించుకోవడానికి వెళ్ళాను. అయితే నాకు మా అమ్మ నేర్పిన పద్ధతి ప్రకారం ఎక్కడ అమ్మవారి గుడికి వెళ్ళినా అమ్మవారికి జాకెట్ బట్ట, పూలు, గాజులు, మెహందీ, కాటుక, ఇంకా తాంబూలం ఇవన్నీ తీసుకొని వెళ్తాం. కానీ నాకు అక్కడ పసుపు కుంకుమ తీసుకోవాలని తిరిగితే నాకు అక్కడ రెడ్ కలర్, ఎల్లో కలర్ మాత్రమే ఇస్తున్నారు. అంత పెద్ద మార్కెట్ లో నాకు తిరిగితే అది మాత్రమే దొరికింది. సర్లే ఇక్కడ ఇంతేనేమో అని చెప్పేసి అనుకుని దర్శించుకోవడానికి వెళ్ళాను. కానీ అక్కడ అమ్మ దర్శనం అవ్వలేదు. అక్కడ అమ్మ ప్లేస్ లో చిన్న దుర్గమ్మ విగ్రహాన్ని పెట్టేసి దర్శించుకోమని చెప్పారు. ఇదేంటి ఇలా చెప్తున్నారు అని చెప్పేసి నేను అక్కడ ఉన్న పూజారికి అడిగాను. పూజారి ఏమన్నాడంటే అభిషేకాలలో కల్తీ జరగడం వల్ల అమ్మ మొహం పాడైంది అని చెప్పేసి అన్నారు. ఇది విన్న నా మనసు చాలా బాధపడింది. అదే బాధతో నేను ఇంటికి వచ్చేసిన. కానీ తరచూ అదే గుర్తుకొస్తుంది. ఇంకా గుర్తుకొచ్చేసరికి సర్లే అని చెప్పేసి నార్మల్ తీసుకున్నా. తర్వాత కొన్ని రోజులు అయ్యాక నాకు అమ్మవారు వచ్చింది కల్లో. అమ్మవారి కల్లో వచ్చి, బిడ్డ నువ్వే కల్తీని నివారించగలవు, స్వచ్ఛమైనది నాకు అందించు అని చెప్పి చెప్పింది. ఇంకా ఎక్కువ ఆలోచిస్తున్నాను కదా, ఎక్కువ ఆలోచిస్తున్నదికేనేమో అమ్మ ఇట్లా కల్లో వచ్చింది అని చెప్పేసి లైట్ తీసుకున్నా. తర్వాత చూస్తే నాకు కంటిన్యూగా 3 రోజులు వచ్చేసింది. ఇంకా 4 రోజులు నాకు అమ్మ నిద్ర పట్టనివ్వలేదు. పడుకున్నా, లేచినా అదే ఆలోచన, కళ ఎందుకు వచ్చిందని. 4 రోజులు ఇలానే వచ్చేసరికి నాకు చాలా భయం వేసింది. ఇట్లా భయపడి ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్ళేసి చెప్పుకున్నా, అమ్మ ఇట్లా నాకు అమ్మవారు ఇట్లా కళ్ళు వచ్చి ఇట్లా చెప్తుందమ్మా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తే మా ఇంట్లో నోములు ఉన్నాయన్నమాట. సో మా అమ్మ ఏం చెప్పిందంటే, నోముల తల్లి ఉంది కదా కేదారేశ్వర నోములు, అక్కడికి వెళ్ళి అమ్మని అడుగు ఎందుకు ఇలా చెప్తుందో అని చెప్పేసి అమ్మ చెప్పింది. నేను ఏమని అడిగానో చెప్పే ముందు మీకు నా గురించి కొన్ని విషయాలు చెప్పాలి. కొంచెం ఒక 30 సెకండ్స్ వినండి. నేను మెకానికల్ డిజైన్ ఇంజనీర్ని, అంటే మెషిన్స్ డిజైన్ చేసే జాబ్ నాది. అయితే నేను జాబ్ చేస్తున్న టైంలో నేను ఫుడ్ బిజినెస్ ఏదైనా చేసుకుందామని చెప్పేసి అనుకొని నేను జాబ్ మానేయడం జరిగింది. సరే ఫుడ్ బిజినెస్ చేసుకుందాం కదా అని చెప్పేసి అనుకొని నేను చాలా తిరిగాను. ఇక్కడ మనకి ఫుడ్ బిజినెస్ చేసుకోవడానికి మంచి ప్లేస్, అంటే మంచి అడ్డా కావాలి అంటారు కదా, అడ్డా కోసం తిరిగాను, దొరకలేదు. లోన్ కోసం ట్రై చేశాను, దొరకలేదు. అంటే మంచి కెఫెటేరియా పెడదామని చెప్పేసి అనుకున్నాను అనమాట. నాకు కాఫీ చేయడం కూడా బావచ్చు. ఇంకా అలా కెఫెటేరియా స్టార్ట్ చేద్దాం అనుకుని నేను తిరుగుతున్న టైంలో నాకు ఎన్నో కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. కరెక్ట్గా నాకు మే నెలలో కళ వచ్చిందన్నమాట. నేను ఏప్రిల్లో గానగాపూర్కి వెళ్ళాను, మే నెలలో కళ వచ్చింది. మే నెలలో కళ రాగానే ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక నేను అమ్మని అడిగాను కదా, నోముల తల్లిని. ఏమని అడిగానంటే, అమ్మ నేను అనుకునే దారి ఒకటి, నువ్వు చూపించే దారి ఒకటి, నాకు దీంట్లో ఎటువంటి అవగాహన లేదు, ఎందుకు ఇట్లా నాకు కళలో వచ్చి ఇలా చెప్తున్నావు, నాకేం అర్థం అవ్వట్లేదు అమ్మ, నాకు భయం అవుతుంది, నేనేం చేయాలో నాకు దారి కనిపించట్లేదు అని చెప్పేసి అడిగాను. ఒకటే ఇంకా, అమ్మ నేనైతే దండం పెట్టుకొని నేను మొదలు పెడతాను నువ్వు చెప్పిందే,
కానీ నువ్వు నా తోడుండు అంతే, నువ్వు నా తోడుంటే నాకు ఎటువంటి అడ్డంకులు రావు అని చెప్పేసి అడిగాను అనమాట. అయితే అనుకోకుండా ఆ రోజే నాకు ప్రీ అప్రూవ్డ్ లోన్ మెసేజ్ అనేది వచ్చింది. అంటే నేను ముందే వచ్చి నేను చూసుకోలేనా లేదంటే అప్పుడే వచ్చింది నాకు అర్థం కాలేదు. సర్లే అని చెప్పేసి లింక్ ఓపెన్ చేసి ఎక్కడ ఫ్రాడ్ జరుగుతుందో అని చెప్పేసి నేను యాప్ ఓపెన్ చేసి చెక్ చేశాను. యాప్ ఓపెన్ చేసి చెక్ చేసిన తర్వాత చూస్తే అక్కడ అప్రూవ్ అయి ఉంది. సరే అని చెప్పి ఇంట్లో నేను డిస్కస్ చేసి లోన్ అప్లికేషన్ పెట్టినా. లోన్ అప్లికేషన్ పెట్టగానే విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ నాకు లోన్ అమౌంట్ క్రెడిట్ అయిపోయింది. ఇంకా నా దారికి ఎటువంటి అడ్డంకులు రాకుండా నేను నా స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం జరిగింది. నా కంపెనీ నేమ్ MJV ఒరిజినల్. ఇంకా నేను స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది పసుపు కుంకుమ విలువ గురించి. అండ్ నాకు ఇంత కల్తీ జరుగుతుందా మన ప్రపంచంలో అని చెప్పేసి తెలిసింది. ఇట్లా కల్తీ చేస్తారని తెలియజేయడానికి మీ అందరి కోసం ఈ వీడియో చేయడం జరిగింది. నేను కల్తీని నివారిద్దాం అని మాత్రమే మొదలు పెట్టడం జరిగింది ఈ MJV ఒరిజినల్ అనే బ్రాండ్ని. నా కంపెనీ మొదలైంది పసుపు కుంకుమతో మాత్రమే. ఇంకా మిగతాదంతా దేవుడి అనుగ్రహం. నేను మీకు చెప్పేది ఏంటంటే కుదిరినంత వరకు పసుపుని పట్టించుకొని వాడండి. లేని పక్షంలో మా MJV ఒరిజినల్ బ్రాండ్లో పసుపు కుంకుమ కొని వాడండి. ఇంకెక్కడైనా మీకు స్వచ్ఛమైన పసుపు కుంకుమ దొరికితే అది కూడా వాడండి, వాడి చూడండి. అమ్మలందరూ మీ దగ్గరలో ఉన్న షాప్స్లో అడగండి. అక్కడ లేని పక్షంలో మా MJV ఒరిజినల్ బ్రాండ్ మీరు అమెజాన్ లింక్స్ ఇచ్చాను కింద, ఆ లింక్స్ ఓపెన్ చేసి మీరు పర్చేస్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను, ఇంకా గూగుల్ మ్యాప్స్ లొకేషన్ లింక్ కూడా ఇచ్చాను. మీలో ఎవరైనా బల్క్ ఆర్డర్స్ అంటే డీలర్స్ కానీ రీటైలర్స్ కానీ ఎవరైనా బల్క్ ఆర్డర్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ అయ్యి సంప్రదించవచ్చు. మీకు మీ కుటుంబానికి ఈ వీడియో ఉపయోగం అయి ఉంటుందని భావిస్తున్నాను. ఉపయోగం అయి ఉంటే నాకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గంట సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను ముందుగా కల్తీ లేని ప్రోడక్ట్స్ తయారు చేస్తుంటే మీకు ముందుగానే తెలుస్తుంది. నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మా గురుస్వామి నాకు ఒకటే చెప్పారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో అందుకే కల్తీని నివారిద్దాం, భావితరాలను కాపాడుకుందాం, స్వచ్ఛమైనది స్వీకరిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మీరందరూ కూడా నాతో కలిసి కల్తీని నివారిస్తారని భావిస్తూ శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.